ప్రియమైన దేవుని వల్లనా నేటి క్రైస్తవ్యంలో చాలామంది దేవుడు ఎవరు అని అంటే కనుక ఒక రకమైనటువంటి క్లారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరిది ఒక్కొక్క సమాధానం. అందరి చేతుల్లో ఒకటే బైబిల్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఏకభావంతో కలిగి లేరు. ప్రియమైన వల్లనా బైబిల్ చదువుతున్నారంటే కనుక చదువుతున్నారు అందరూ, కాకపోతే దాన్ని పరిశీలనగా చదవాలని, యెహోవా గ్రంథమును పరిశీలించి చదవమని చెప్పేసి గ్రంథమే చెప్తుంది. మరి దేవుడు ఎవరు అనే దానికోసం మీరు పరిశోధనగా బైబిల్ చదివారా అని అంటే కనుక చాలామంది లేరు. తమంతట తాముగా తమకున్నటువంటి ఆలోచనలు బయటపెట్టారు తప్ప అక్కడ ఇక్కడ దొరికినటువంటి వాక్యాలను జత చేసి నిజంగా దేవుడు ఎవరై ఉన్నారు అనేది నేటి క్రైస్తవ్యం మిస్ అవుతుంది. ప్రియమైన వాళ్ళ అందుకే నా ఈ ప్రయత్నం. దేవుడు ఎవరు? మనం ఒక్కొక్క రెఫరెన్స్ని చూద్దాం. ఇది 4 భాగాల కింద ఉంటుంది. మొదటి భాగాన్ని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కనుమ 3 భాగాలని తర్వాత మాట్లాడుకోబోతున్నాం. ప్రియమైన వాళ్ళ దైవత్వం అనేది మొట్టమొదటిసారిగా చెప్తున్నటువంటి భాగం ఏంటంటే కనుక దైవత్వం ఎక్కడుంది, ఎప్పటి నుంచి ఉంది అనే సంగతిని ఈ యొక్క భాగంలో మనము పరిశీలన చేయబోతున్నాం. ప్రియమైన వాళ్ళ మొట్టమొదటిసారిగా చూద్దాం. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి మోషే చెప్తున్నాడు, కీర్తనల గ్రంథము 90 అధ్యాయం 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతంలో పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. ఇక్కడ చూడండి, తరతరములకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు నువ్వు దేవుడివై ఉన్నావు. అంటే ఈ చరాచర సృష్టి కలగక ముందే దేవుడు అనే ఒక అతను ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళ దేవుడు ఎప్పుడున్నాడు అని అంటే కనుక సృష్టి కాలానికి అవతల ఉన్నాడు. అంటే సృష్టిలో ఆయన లేడు, సృష్టి అవతల ఆయన ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. భూమిని అందులో ఉన్నటువంటి పర్వతంలో పుట్టక మునుపు నీవే దేవుడు అయి ఉన్నావని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ అయితే మోషే గారు పొదభాగంలో అంటే ఆయనకి ఒక దర్శనం కనిపించాడు దేవుడు. ఏంటనంటే కనుక పచ్చని పొద మండిపోతుంది కానీ పొద కాలిపోవడం లేదు. ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసుకుందామని చెప్పేసి మోషే పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ పొదలోంచి మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అంటే కనుక నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం చూసుకున్నట్లయితే కనుక అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పను. ఏంటంటే దేవుడు తను మోషేకి ఎలా పరిచయం చేసుకున్నాక నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఉన్నవాడనంటే అంటే తనంతట తానుగా ఉన్నవాడు, స్వయంభువుడు అంటారండి. స్వయంభువుడు తనంతట తానుగా ఉన్నవాడు. దేవుడు తనంతట తానుగా ఉన్నవాడు, ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు. ప్రియమైన వాళ్ళ చెప్తున్నాడు. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పాలను. ఎవరు పంపించారు అంటే కనుక ఉన్నవాడు, దేవుడిగా ఉన్నవాడు ఇదిగో మీ యొద్దకు నన్ను పంపించాడని చెప్పాను అన్నమాట. ఇంకా చెప్తున్నాడు నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతే కానీ యెహోవా అను నామముతో నేను వారికి తెలియబడలేదు. ఆనాటి పితరుల పాట్రియాక్స్ అంటారు కదా, పాట్రియాక్స్ అయినటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులకి ఆయన సర్వశక్తి గల దేవుడు అన్న పేరున ఆయనకు ప్రత్యక్షమయ్యాడంట. అంటే సర్వం మీద అధికారం కలిగిన వాడు, సర్వాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చూసారా. ఎప్పుడు ఉన్నాడని అంటే కనుక సృష్టికి ముందే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడని అంటే కనుక సర్వశక్తి కలిగిన వాడిగా ప్రభు మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళ ఇంకా వెళ్తే కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగో 1 కొరింథీ 8వ అధ్యాయం 5వ వచనంలో, ఆకాశం అందేనను భూమి మీద నేను దేవతలు అనబడి ఉన్నాను. ఏంటనండి, ఆకాశం అందేనో భూమి మీదనో దేవతలు అనబడి ఉన్నాను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి దేవుళ్ళు దేవతలు ఎవరనంటే కనుక మనుష్యులు చేసుకున్నటువంటివండి. మనుష్యులు వాళ్ళకి దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడలేనప్పుడు తమంతట తాముగా ఆలోచించి ఇది నాకు మేలు చేస్తుంది కనుక ఇది దేవుడే, ఇదిగో దీనివల్ల నేను లాభం పొందుకుంటున్నాను కాబట్టి ఇది నాకు దేవుడే అని చెప్పేసి ప్రతి ఒక్కడు తనకున్నటువంటి ఆలోచన పట్టించి దేవుని పుట్టించుకొచ్చాడు. అయితే
అయితే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఇలాగ చాలామంది మనుషులు చేసుకున్న ఉన్నను ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. తండ్రి అని అంటే పుట్టించేవాడు, సర్వానికి ఆధారభూతుడు, పోషకుడు, సంరక్షకుడు, రక్షించేవాడు అని నానా రకాలైనటువంటి భావం ఉంటుంది తండ్రి అని అంటే. ఆయన నుండే సమస్తమును కలిగిన ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ఇదిగోండి, మనమందరం కూడా దేవుని నిమిత్తం ఉన్నాము, ఆయన తండ్రి అని మనకి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. అయితే ఈ నిత్యత్వంలో ఈయన ఒక్కడే ఉన్నాడా అని అంటే కనుక, ఈ సృష్టికి ముందు ఈ ఒక్కడే ఉన్నాడా అని అంటే కనుక కాదు, ఆయనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సమృద్ధినిగా మన యొద్దకు వచ్చింది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చెప్తుందన్నమాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఆది యందు దేవునితో ఉన్నది ఎవరనంటే కనుక వాక్యము. ఆ వాక్యం ఎవరో కాదండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అంటే ఈయన కూడా ఎప్పుడున్నాడు అని అంటే కనుక ఆది నుంచే ఉన్నాడు, దేవునితో ఉన్నాడంటండి. ఎలా ఉన్నాడో కూడా ఒకసారి చూద్దాం. అదే యోహాను సువార్తలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే, తండ్రి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉందో అట్టి మహిమతో నన్ను మహింపరచుము అని అంటున్నాడు. అంటే లోకము పుట్టక మునుపు అంటే సృష్టి అంతా పుట్టక ముందు యేసుక్రీస్తు వారికి అంటూ ఒక మహిమ ఉంది, ఒక స్థితి ఉంది, ఒక ఆధిక్యత ఉంది, ఒక ఘనత ఉంది. ఆ ఘనత ప్రకారం నన్ను ఘనపరచమని చెప్పేసి ప్రభువు తండ్రి అయినటువంటి దేవుణ్ణి వేడుకున్నటువంటి సందర్భం ప్రియమైన వాళ్ళ. ఇదిగో లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉందో అట్టి మహిమతో నన్ను మహింపరచమని అంటున్నాడు. దీన్నే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పేతురు చెప్తున్నాడు. ఇదిగో 1 పేతురు 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. ఎప్పుడు నియమింపబడ్డాడండి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలని చెప్పేసి జగత్తుకు అసలు పునాది వేయక మునిపే ఇదిగో యేసుక్రీస్తు వారు నియమింపబడ్డారంట. చాలామంది యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలు ఉన్నాడని అంటారు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలు కాదండి, అంతకు ముందు అసలు భూమి సృష్టింపక మునిపే, భూమికి పునాది వేయబడక మునిపే ఆయన దేవుని దగ్గర ఉన్నాడు. రావడానికి కలవరకాలంలో ప్రత్యక్షమయ్యాడు తప్ప ఆయన 2000 సంవత్సరాల క్రితం వాడు కాదు. సృష్టి పుట్టక మునిపే ఆయన ఉన్నాడంట. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడ్డాడంట. ఎందుకంటే మనిషిని భూమి మీదకి వచ్చిన తర్వాత పాపం చేస్తాడు, పాప నివారణకి ప్రాయశ్చిత్తం చేయడానికి, రక్తం చిందింపబడ్డానికి ఆయన పరలోకంలో అప్పుడే నియమింపబడ్డాడంట ప్రియమైన వాళ్ళ. అందుకనే చెప్తున్నాడు, తను మృతుల్లో లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలం మంది ప్రత్యక్షమయ్యాడు, చివరి కాలంలో ప్రత్యక్షమయ్యాడంతే. కాకపోతే ఆయన ఎప్పుడో ఉన్నాడని అంటే కనుక భూమికి పునాది వేయబడక మునిపే ఉన్నాడంట ప్రియమైన వాళ్ళ. భూమికి పునాది వేయబడక మునిపే. అదే మనము చూసాం ప్రియమైన వాళ్ళ. అంటే తండ్రి అయిన దేవుడితో పాటుగా యేసుక్రీస్తు వారు కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే ఇంకొకరు కూడా ఉన్నారు నిత్యత్వంలో. ఆ నిత్యత్వంలో ఉన్నది ఎవరు అని అంటే కనుక మనం చూసుకోవచ్చు. సృష్టి కార్యక్రమం ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధి జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ, దీన్నే పరిశుద్ధాత్మ, దీనినే నిత్యాత్మ, దీనినే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ, ప్రభువు ఆత్మ అని నానా రకాలుగా ఈ ఆత్మను గురించి పలకడం జరిగింది ప్రియమైన వాళ్ళ. ఈయన ఎప్పుడున్నాడని అంటే కనుక ఇదిగో జగత్తుకు అంటే సృష్టి ముందే ఈయన కూడా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకున్నాం ప్రియమైన వాళ్ళ. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్న ఆయన కూడా ఎప్పుడూ ఉన్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది ప్రియమైన వాళ్ళ, అది కూడా ఒకసారి చూసుకోవచ్చు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 చెప్తున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతగా ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా. అంటే నిత్యము ఉండేది ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ద్వారా దేవునికి నిర్దోషముగా యేసుక్రీస్తు వారు తను అర్పించుకున్నాడు. తిరిగిన వాళ్ళ నిర్దోషమైనటువంటి నిత్యుడగు ఆత్మ, దీనినే పరిశుద్ధాత్మ అని కూడా మనం అర్థం చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళ అంటే సృష్టికి ముందు తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అయితే ఇంకొద్దిగా లోతుకు వెళ్దాం. ప్రియమైన వాళ్ళ ఇలా ముగ్గురు ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. ఏంటనంటే కనుక పాత నిబంధన గ్రంథంలో ఒకటి, కొత్త నిబంధన గ్రంథంలో ఒకటి, ఇలా ముగ్గురు ఉన్న సందర్భాన్ని ఒకసారి చూడొచ్చు. ప్రియమైన వాళ్ళ యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకోవచ్చు. ప్రభు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఎవరంటే ఈ మాటలు ఎవరి గురించి అంటే కనుక యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి లేఖనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఇది యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన లేఖనం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారికి వస్తుందో దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరములను మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపియుండెను. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షము వలననియు యెహోవా నాటబడిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును. ఇదిగోండి, యేసుక్రీస్తు వారు వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది మేలులు పొందుకున్నప్పుడు వారికి పెట్టబడే పేరును గురించి ఇక్కడ రాయబడింది. ఎప్పుడు జరుగుద్ది అంటే కనుక ప్రభువు యెహోవా ఆత్మ ఆయన మీదకు వచ్చినప్పుడు ఇదంతా జరుగుతుంది అంటే ప్రియమైన వాళ్ళ. మరి ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనంలో మనం చూసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడంటే కనుక యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చును, ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుడు చూచును. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది బయటకు వచ్చిననే ప్రభువుకు యెహోవా ఆత్మ పావుర రూపంలో యేసుక్రీస్తు వారి మీదకి వచ్చిందంట. మరియు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక స్వరము ఆకాశం నుండి వినబడుతుందంట. అంటే తండ్రి అయిన దేవుని యొక్క స్వరము, పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో వారికి అక్కడికి రావడము, అదేవిధంగా యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉండడం, ఈ 3 సంఘటనలు అక్కడ జరిగే ప్రియమైన వాళ్ళరా. అందుకనే నిత్యత్వంలో ఉన్నది వీళ్ళు ముగ్గురు, భూమికి పునాది వేయబడక ముందు ఉన్నదే వీళ్ళు. దేవుడు ఎవరనే ఒక అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు అసలు నిత్యత్వంలో ఎవరున్నారో మనకు ఇప్పుడు అర్థమైంది. తండ్రి సర్వశక్తిమంతుడు, తండ్రి సర్వశక్తిమంతుడు, సర్వం మీద అధికారం కలిగిన వాడు, భూమి పుట్టక మునుపు రవ్వంతైన పుట్టింపక మునుపు ఆయన ఉన్నాడు, ఆయన ద్వారానే సమస్తమును అని చెప్పి మనం గ్రహించాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక ఘనత ఉంది, ఆయనకు ఒక మహిమ ఉందని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడు కూడా అసలు ఎప్పుడు ఉన్నాడు, నిత్యత్వంలో ఆయన కూడా ఉన్నాడన్న సంగతిని మనం గ్రహించాం. అయితే తరువాత భాగంలో మనం తెలుసుకుంటున్నాం అసలు ఈ సృష్టి ఎవరిది, ఈ సృష్టికర్త ఎవరు, అసలు దీని నిర్మాణకుడు ఎవరో తెలుసుకుందాం. అది 2వ భాగంగా మనము తెలుసుకోవచ్చు. ప్రియమైన వల్ల అన్నీ చూడండి, అన్ని భాగాలు మీరు చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఏదో ఒక్కదాన్ని చూసి మీరు వదిలిపెట్టద్దు. ఎందుకనంటే కనుక చాలామందికి లేనటువంటి క్లారిటీని నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నిత్యత్వంలో ముగ్గురిని చూసుకున్నాము. ఇదే ముగ్గురు ఎవరెవరై ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి, వీళ్ళలో ఎవరు దేవుడు, అసలు ముగ్గురు దేవుడిని అనొచ్చా, లేదంటే కనుక ఈ ముగ్గురులో ఒక్కడే దేవుడా అనే విషయాన్ని కూడా పరిశీలనగా చెప్తాను. ప్రియమైన వాళ్ళ దేవుని ఆత్మను పట్టించి ప్రతి ఒక్కరు కూడా
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రికమెండ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.